దేవునిలో మనకున్న ప్రయాస భారము ఎంత దాన్ని బట్టి దేవుని గురించి మనం వచ్చే జ్ఞానము ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటాను. 2021వ సంవత్సరంలో నేను ఉద్యోగాన్ని వదిలేసి దేవాన్ని పరిచయం చేయడానికి నేను సంపూర్ణంగా ఉన్నాను. దేవుని నాకు భయాలు ఏర్పడ్డాయి. దేవునికి ఇష్టమైన రీతిగా నేను నడుచుకోగలనా అన్న భయాలు నాకు వచ్చినప్పుడు దేవుని మాట నేను బలపరిచే దేవునికి స్తోత్రం కలుగుగాక. మాటలు నన్ను ఎంతగానో ప్రోత్సహించాయి. 2000 years the gospel is being spread but it will never become old అన్నాడు. అంటే 2000 సంవత్సరాల నుంచి దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూనే ఉంది, కానీ ఈ సువార్త ఎప్పుడు పాతది కాలేదు. నువ్వు ఎంత లోతుగా దేవుని వాక్యం చూడగలిగితే దేవుడు నిన్ను అంతగా వాడుకుంటాడు అన్న మాటలను బట్టి నేను చాలా ప్రోత్సహించబడి అప్పుడు నుంచి నేను బైబిల్ చూసే కోణం అనేది పూర్తిగా